తెలంగాణలో ఎలాగైనా అధికారంలోకి రావాలని పావులు కదుపుతున్న బీజేపీ ప్రధానంగా జెన్-జీ యువతపైనే భారీ ఆశలు పెట్టుకుంది. నరేంద్ర మోడీ ఇమేజ్, స్టార్టప్స్, డిజిటల్ ఇండియా లాంటి నినాదాలతో పట్టణ యువతను తమ వైపు తిప్పుకోవాలని మాస్టర్ ప్లాన్ వేసింది. ఇందులో భాగంగానే ఇటీవల హైదరాబాద్లో పార్టీ చీఫ్ నితిన్ నబీన్ ఆధ్వర్యంలో జెన్-జీ స్టూడెంట్స్ కాంక్లేవ్ పేరుతో భారీ సదస్సు కూడా నిర్వహించి యువతను ఆకట్టుకునే ప్రయత్నం చేసింది. ప్రధాని మోడీ కూడా పదే పదే యువతే దేశ భవిష్యత్తు అంటుండడంతో ఈసారి రాబోయే జీహెచ్ఎంసీ అసెంబ్లీ ఎన్నికల్లో జెన్-జీ ఓట్లతో గంపగుత్తగా గెలవచ్చని రాష్ట్ర కమలనాథులు ఎన్నో కలలు కన్నారు. కానీ ఇప్పుడు వాళ్ల ఆశలన్నీ ఆవిరైపోయేలా కనిపిస్తున్నాయి. దీనికి ప్రధాన కారణం ఢిల్లీలోని జంతర్ మంతర్ దగ్గర జరుగుతున్న ఆందోళనలు. అక్కడ యువతపై జరిగిన దారుణమైన లాఠీ చార్జ్. వారం రోజులుగా కాక్రోచ్ జనతా పార్టీ ఆధ్వర్యంలో జంతర్ మంతర్ వద్ద పెద్ద ఎత్తున యువత ధర్నా చేస్తున్నారు. తమ హక్కుల కోసం, న్యాయమైన డిమాండ్ల కోసం గొంతెత్తిన ఈ యువతపై కేంద్రం పోలీసులతో లాఠీ చార్జ్ చేయించింది. ఎప్పుడైతే ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయో రాష్ట్రంలోని జెన్-జీ యువతలో బీజేపీపై తీవ్ర వ్యతిరేకత మొదలైంది. ఒకవైపు యువతను ప్రేమిస్తున్నాం అంటూనే మరోవైపు లాఠీలతో కొట్టించడం ఏంటని సోషల్ మీడియా వేదికగా యూత్ ప్రశ్నిస్తున్నారు. ఢిల్లీలో జరిగిన ఈ పరిణామం ఇప్పుడు తెలంగాణ బీజేపీ నేతల మెడకు చుట్టుకుంది. ఇన్నాళ్లు రాష్ట్రంలో విద్యార్థుల సమస్యలైన ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు, జాబ్ నోటిఫికేషన్ల పెండింగ్ లాంటి అంశాలపై పోరాడి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇరుకుట పెట్టాలని బీజేపీ ప్లాన్ చేసింది. సెక్రటేరియట్ ముట్టడి లాంటి కార్యక్రమాలకు ప్లాన్ చేసింది. కానీ ఇప్పుడు ఢిల్లీలో సాక్షాత్తు బీజేపీ ప్రభుత్వమే విద్యార్థులను లాఠీలతో కొట్టించడంతో రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించే నైతిక హక్కును కమలనాథులు కోల్పోయారన్న విమర్శలు వస్తున్నాయి. అక్కడ విద్యార్థులను కొట్టి ఇక్కడ విద్యార్థుల కోసం ధర్నాలు చేస్తారా అంటూ యువత నిలదీస్తూ ఉండడంతో విద్యార్థులతో చేయాల్సిన ర్యాలీలకు బీజేపీ తాత్కాలికంగా బ్రేక్ వేయాల్సి వచ్చింది. దీనికి తోడు ప్రశ్నించే యువతను అర్బన్ నక్సల్స్ అని, దేశ ద్రోహులు అని, విదేశీ ఫండింగ్ తో జరుగుతున్న కుట్ర అని కొందరు బీజేపీ నేతలు ముద్ర వేయడం పరిస్థితిని మరింత దిగజార్చింది. కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ లాంటి నేతలు చేస్తున్న ఈ కామెంట్స్ పై యువత తీవ్ర స్థాయిలో మండిపడుతోంది. కేంద్రంలో ఉండి పరీక్షలను పారదర్శకంగా నిర్వహించకపోతే అడిగితే దేశద్రోహులం అయిపోతామా అని జెన్-జీ అడుగుతున్న ప్రశ్నలకు బీజేపీ దగ్గర సరైన సమాధానం లేకుండా పోయింది. ఈ పరిణామాలన్నీ రాబోయే జీహెచ్ఎంసీ అసెంబ్లీ ఎన్నికల్లో తమ కొంప ముంచుతాయేమో అని తెలంగాణ బీజేపీ నేతలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. హైదరాబాద్ లాంటి నగరంలో జెన్-జీ ఓటర్లు, అర్బన్ ఓటు బ్యాంక్ చాలా కీలకం. ఇప్పుడు ఆ ఓటు బ్యాంక్ అంతా బీజేపీకి దూరమయ్యే పరిస్థితి వచ్చింది. ఇప్పటికే పార్టీలో అంతర్గత కుమ్ములాటలుండగా ఇప్పుడు జెన్-జీ ఆగ్రహం కూడా తోడవడంతో రాష్ట్ర పార్టీలో టెన్షన్ వాతావరణం నెలకొంది. మొత్తానికి ఏ యువత అండతో అధికార పీఠం ఎక్కాలని బీజేపీ ఆశించిందో ఇప్పుడు అదే యువత ఆ పార్టీకి అతిపెద్ద సవాల్గా మారింది. ఆ డ్యామేజ్ ని తెలంగాణ బీజేపీ ఎలా కవర్ చేసుకుంటుందో చూడాలి.